जोहार अग्निवीर मुरली नायक की जोहार 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 अग्निवीर मुरली नायक की जोहार जोहार भारत माता की जय भारत అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను। నా పేరు డి ఆనంద్। నేను మద్దిలపాలెం మండల ప్రెసిడెంట్ గా ఉన్నాను। నేను ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనది ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శాంతిముఖ దేశం। ఇలాంటి దేశంలోనే భారతదేశం శాంతిముఖ దేశం అయినా సరే ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం మన దేశం। అయినా సరే పాకిస్తాన్ ఏంటంటే మన మన శాంతికాముఖ దేశాన్ని ఎంతో రెచ్చగొట్టే చర్యలు తీసుకుంటుంది। అన్యాయంగా అక్రమంగా 28 మందిని పొట్టన పెట్టుకుంది। దాని ఫలితంగా ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది। ఈ యుద్ధం ఏంటంటే మనం పాకిస్తాన్ వాళ్ళు మన దేశ ప్రజల్ని ప్రాణాలు తీసుకున్నారు, కానీ మన దేశ సైనికులు ఒక్క పాకిస్తాన్ పౌరుల ప్రాణాలు కూడా పోకుండా ఎంతో శక్తియుక్తులతో ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే ప్రతిఘటన చేయడం జరిగింది। ఇది ఒక గొప్ప నిదర్శనం మాట। మన దేశం ఎంత మంచి దేశం అనేది చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం। కాబట్టి మన భారతదేశంలో సైనికులు ఎంతో కష్టపడి మన దేశాన్ని మన పౌరుల్ని ముందుండి కాపాడడం జరిగింది। వారి అందరికీ కూడా సైనికులకి మీ అందరం ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద చేయడం జరుగుతుంది। ఈ విధమైన ర్యాలీల ద్వారా మేము ఎప్పుడు కూడా మీ వెనక మేము ఉన్నామని సందేహం చెప్పడం జరుగుతుంది। కాబట్టి ఈ కార్యక్రమం ఏంటంటే ఈ మద్దిలపాలెం గ్రామంలోని మద్దిలపాలెం 23వ వార్డు మండలంలోని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఇక్కడ నుంచి ఎస్బీ కాలనీ వరకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది। భారత్ మాతాకి జై। తెలుసు ఆపరేషన్ సింధూర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వార్ ఎఫర్ట్ అసలు ఈ పర్టికులర్ సెంచరీలో భారతదేశం మొత్తం ఏకమై వాళ్ళు 28 మందినే వాళ్ళు ఉగ్రవాదులు ఎప్పుడైతే పట్టును పెట్టుకున్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా ఇవాళ రోజున మనం చేసిన ఆపరేషన్ సింధూర్ ఎంత పర్టికులర్ గా బాగుంది, మోస్ట్ టెక్నికలీ అడ్వాన్స్డ్ అండి। ఆయన తర్వాత మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, మా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటిది ఒక వార్ యాక్ట్ ఎక్కడా జరిగినట్టు దాఖలాలు లేవు। నా పేరు మురళీమోహన్ రాజు। పెహల్గాం దాడి ఘటన అనేది భారతదేశ ప్రజలందరిలోనూ చాలా బాధాకరమైన ఘటనది। దానికి మన నరేంద్ర మోడీ గారు త్రిదళాలు తీసుకున్న ఒక అపూర్వమైన నిర్ణయం। భారతదేశ చరిత్రలో కేవలం 23 సెకండ్లలో పాకిస్తాన్కి ఒక ట్రైలర్ చూపించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ మన ఇండియా మీదకి ఎన్నో రకాలుగా ఏదో విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంది। ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా ఈ టైప్ ఆఫ్ ఇబ్బందులు మనం ఎదుర్కొంటూనే ఉన్నాము। రీసెంట్ మన ఈ ఉగ్రవాదుల దాడుల విషయంలో చూస్తే ఇండియా చాలా ధీటైన సమాధానం ఇచ్చింది। ఏదైతే పాకిస్తాన్ మన భారత పౌరులను పెహల్గాంలో అత్యంత ఘోరంగా హిందువులని కనుక్కొని మరి చంపిన దానికి మన భారత ప్రధాని గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో వారి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, దాని తర్వాత పాకిస్తాన్ అనేక కవ్వింపు చర్యలు చేయడం, ఆ తర్వాత మనం భారతదేశ త్రివిధ దళాలు అంతే ధీటుగా వారికి సమాధానం ఇవ్వడం, ఈ పరిణామంలో ర్యాలీ చేపట్టాలని, ఇది కుల వర్ణ అందరికీ కూడా మనందరం కూడా వర్గ విభేదాలు లేకుండా అందరం భారతీయులందరం ఒకటే, మేమందరం కూడా త్రివిధ దళాలకు మేమందరం కూడా మద్దతుగా ఉన్నాం। మన ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। जोहार जोहार